Splitting is can be because of infertility also Yeah. and sexual problem also. Both types of couples మనం చూస్తాం. బేబీ కావాలి అసలు ఈయన వల్ల అవ్వట్లే ఆమె వల్ల అవ్వట్లేదు అని డిస్ప్యూట్ ఉంటుంది. లేదా సెక్షువల్ ఇష్యూస్, అసలు హస్బెండ్కి సెక్స్లో ఇంట్రెస్ట్ లేదు, డాక్టర్ ఏం చేయాలి, ఈయన ఎందుకు ఇట్లా ఉన్నాడు, ఏ మందు ఏ టెస్ట్ అసలు చేసుకున్నా అన్ని నార్మల్ అంటున్నారు, మరి అసలు ఎందుకు ఇట్లా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ సమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఒక సైకలాజికల్ రీజన్, ఒక్కొక్కసారి హార్మోనల్ రీజన్స్ అండ్ ఇంకొకసారి అంటే మెడికల్ డిజార్డర్స్. ఓకే. సో ఈ సైకలాజికల్ ఫస్ట్ అయితే కౌన్సిలింగ్, బిహేవియరల్ థెరపీ, యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీకి సార్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు ఈ సెక్షువల్ ఇంట్రెస్ట్ ఫీమేల్స్లో కూడా తక్కువ ఉంటుంది, దానికి కూడా యాక్చువల్లీ కొన్ని ట్యాబ్లెట్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు వెజానిస్మస్ అంటే సెక్షువల్ టైంలో కొంచెం పెయిన్గా ఫీల్ అవ్వడం, అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక ఇమోషనల్ బాండింగ్, కంఫర్ట్ ఉండాలి పార్ట్నర్తో. అసలు ఫోర్ ప్లే కాకుండా జస్ట్ డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు ద యాక్ట్, ఇవన్నీ కూడా ఒక సెన్స్ ఆఫ్ ట్రస్ట్, సెక్యూరిటీ రావట్లేదు. సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అండ్ అది మళ్ళీ అది కూడా ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్టిలిటీ ఇష్యూస్కి. అది కూడా ఇన్ఫ్రీక్వెంట్ సెక్స్, నెలలో ఒకసారి 2 monthsకి ఒక్కసారి, అది కూడా ఎప్పుడైనా లాంగ్ అంటే ఒక హార్డ్ వర్కింగ్ డే టైర్డ్గా వచ్చి స్ట్రెస్గా ఉండి అట్లా ఇలాంటివి జరుగుతున్నాయి.